హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. నేను పార్ట్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియో అని చెప్పాను కదా. పోచమ్మ బోనం నిన్నటి వీడియోలో నేను అప్లోడ్ చేశాను, మీరందరూ చూసే ఉంటారు. ఇక్కడ పుట్టదని అండి, ఇది నాకు పూర్తిగా ఈ స్టోరీ తెలియదు కానీ అమ్మవారు వస్తారు అందులో నుండి అని చెప్తారు. ఇలా రావడానికి అక్కడ పుట్టలో ప్రతి ఒక్క గౌడ్ ఇంటి నుండి ప్రతి ఒక్క ఆడపడుచు వెళ్ళి నీళ్ళు పోయాలండి కంపల్సరీగా. ప్రతి ఇంటి నుండి చెంబులో వాటర్ పట్టుకెళ్ళాలి, స్టీల్ చెంబే కానీ రాగి చెంబ కానీ, అది మన ఇష్టం అండి. తీసుకెళ్ళి అలా నీళ్ళు పోస్తారు, ఎందుకంటే అమ్మవారు తయారవుతుంది, అక్కడ నుండి మట్టి తీసుకెళ్తామని చెప్పారు. కొంచెమే తెలుసు అక్కడ అమ్మవారి కథ ఏంటి అని ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తూ చెప్తున్నారు. ఒగ్గోళ్ళు అంటారండి వీరిని. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది వాళ్ళు చెప్పడం అంతా. ఆ తర్వాత అక్కడ పుట్ట మీద ఈ ప్రతి ఒక్క ఇంటి నుండి తీసుకెళ్ళిన నీళ్ళన్నీ పోసి అమ్మవారిని పూజిస్తూ అలా పసుపు కుంకుమలతోని పూలతోని వేపాకులు అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి. అలా అలంకరించి దండం పెట్టుకొని ఈ యొక్క కథలు అన్నీ చెప్పుకొని అలా డ్యాన్స్ చేస్తూ ప్రతి ఒక్కరూ మళ్ళీ రిటర్న్ అవుతారండి ఇంటికి. ఇది రిటర్న్ అయ్యే ముందున ఏం చేస్తారంటే ఆ పుట్ట దగ్గర పోసినాక మళ్ళీ అందరికీ ఒక తీర్థం లాగా, లేదంటే ఆ వాటర్ని మనము నెక్స్ట్ డే ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ ఎల్లమ్మ బోనం తయారు చేస్తాం కదా, ఆ బోనంలో పోసి కొన్ని వాటర్ పోసి వండాలి అన్నారు. అంటే పుట్ట దగ్గర ఇచ్చిన వాటర్తోని మాత్రమే, మొత్తం వాటర్ కాదు, తలా కొన్ని గ్లాసు వాటర్ ఇచ్చారండి. అవి రిటర్న్ మనం ఇంటికి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎల్లమ్మ గుడి చూపిస్తున్నాను మీకు సైడ్కి. ఆ పక్కనే గుట్ట నానుకొని ఎల్లమ్మ గుడి కట్టారు కొత్తగా. ఇక్కడ ఈత చెట్లు అవన్నీ చూపిస్తున్నాను, ఈతకాయలు. నెక్స్ట్ అదే రోజు ఈవినింగ్ నైట్ అండి, ప్రతి ఒక్క ఇంటి నుండి పోచమ్మ బోనంను ఎలా ఎదుర్కొని డప్పులతోని తీసుకెళ్లారో అలా ప్రతి ఒక్క గౌడు ఇంటి నుండి ప్రతి ఒక్క ఆడపడుచు తన మంచిగా నిండుగా సాంప్రదాయ పద్ధతిలో తయారయ్యి పోచమ్మ బోనం ఎత్తుకొని ఇలా అందరిని ఒక దగ్గర చేర్చి ప్రతి ఒక్క గౌడ్స్ ఇంటి నుండి ప్రతి ఒక్క ఆడబిడ్డ నిండుగా అలంకరించుకొని మన ఎల్లమ్మ బోనాన్ని ఎత్తుకొని ఇలా ఒక దగ్గర వాళ్ళందరినీ చేరుస్తారండి. ఇలా ఊరేగింపుగా వెళ్తుంటూ ఉంటుంది ఎల్లమ్మ బోనము. ఇలా వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీయడం జరిగింది. ఇది 3 బజార్లు అండి, ధర్మారంలో. ఇక్కడ డీజే పెట్టి వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. మేము ఇది ఎర్లీ మార్నింగ్ 3 o'clock అండి, నైట్ 12కి అలా స్టార్ట్ అయింది. మనము 3 అంటే ఎల్లమ్మ గుడికి వెళ్ళే దారండి ఇది. ఫస్ట్ అయితే ఒక దగ్గర చేర్చారు అందరినీ, ఆ తర్వాత ఇలా గుంపులుగా అందరం కలిసి వెళ్ళడం జరుగుతుంది ఎల్లమ్మ గుడికి. అందరి బోనాలు ఒకేసారి వెళ్ళి సమర్పించుకోవాలి కాబట్టి ఇలా వెళ్ళే దారిలో ఈమెకి అమ్మవారు వచ్చిందండి. అంటే అమ్మవారు ఇట్లా వస్తారు అని చెప్తారు కదా, అలా ఇలా డీజేలు పెట్టుకొని తెల్లవార్లు డ్యాన్స్ చేస్తూ వెళ్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ చూపిస్తున్న ఆ కుండ మనదే ఎల్లమ్మ బోనం. నెక్స్ట్ ఇది మార్నింగ్ 5:30 అలా అవుతుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గావు పట్టడం ఇదంతా నేను కంటిన్యూగా మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాగే ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.